మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కలిసి రేపు భేటీ కాబోతుంది సార్. ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏంటి సార్? అంటే పార్టీ నిర్మాణాత్మకమైన నిర్ణయాలు ఉంటాయి సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా అంటే అణిగితే ఇంకా తొక్కేస్తున్నారు. భయం పడకుండా ధైర్యంగా నిలబడదాం అంటే భయం పెట్టే కార్యక్రమాల్లో ఉన్నారు. సో దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఈ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీలతోనూ తర్వాత అడ్వైజరీ కమిటీలతోనూ కానీ నిర్ణయించుకోకపోతే ప్లానింగ్ కావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే ఆదమరిస్తే నెత్తి వాచిపోతుంది. ఇప్పుడున్న లీగల్ టీం విషయంలో అయితే మిథున్ రెడ్డికి జరిగిందని క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. లేని దీనికోసమే ఇంత అడవాడు చేసేస్తుంటే లెక్కర దాంట్లో పొరపాటున ఏమైనా ఉన్నదానికైతే వీళ్ళు మన ప్రాణాలు తీసేస్తారన్న కాన్సెప్ట్ డెవలప్ అవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ ఈ దానికి అవ్వని పెళ్ళికి విపరీతమైన బాజాలు కొట్టి డ్రమ్ములు కొట్టి మొత్తం మన తెలంగాణ ఉత్సవాలు చేస్తున్నారు, తీన్మార్ డ్యాన్స్లు వేసి. సో ఇప్పుడు హైపోథెటికల్గా దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలన్న దగ్గర స్ట్రాటజీస్ లేకపోతే చాలా కష్టం. ఏమైంది మమ్మల్ని జైల్లో పెట్టేస్తే ఏమవుతుంది? అలా అప్పుడు 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓడిపోయారు. 2014 గెలలే కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు గారు జైల్లో పెట్టారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెడితే సింపతి అన్నది కాదు. సింపతి కాన్సెప్ట్ కాదు, ఎలక్షన్కి సింపతి కానే కాదు. వాళ్ళలో నిద్రపోయినా ఆ సామాజిక వర్గం నిద్ర లేచిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మీరు జోలపాటేటి మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టేశారు కమ్యూనిటీని. 19 నుంచి 24 దాకా చూస్తే ఇప్పుడు జోలపాటి ఇచ్చి పడుకోబెట్టిన దానికినో నిద్ర లేచి దానికి మీరు మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టిన దానికి ఎంత తేడా చూడండి. ఆ రీవ్యాంప్ అవ్వడానికి ఎనర్జీ లెవెల్స్ ఏం కావాలన్న దాని మీద స్ట్రాటజీ కావాలి. అది ఆలోచిస్తేనే కానీ చాలా కష్టం. ఎందుకంటే కమ్యూనిటీ నిలబడితే మొన్న ఎన్డీఏ కూటమి సక్సెస్. అది పవన్ కళ్యాణ్ గారు అవునండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవునండి. కమ్యూనిటీ ఆ విధంగా కమిట్మెంట్స్తో పనిచేస్తేనే కొన్ని అవుతాయనే అవగతం అయినప్పుడు దాని మీద స్ట్రాటజీ కమిటీలో చర్చిస్తేనే కానీ కొన్ని పనులు నాయకుడు కమ్యూనిటీ పరంగా టాల్ పర్సనాలిటీస్ని అగ్రిగేట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నుంచి ముందు ప్రజల్లోకి వెళ్ళక మునుపు ప్రతి నియోజకవర్గంలో పెద్ద మనుషులను వదిలేరు పెంతిపోయినాలో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో విస్తరేయడం ఇలాంటివి 4-5 కార్యక్రమాలు చేయకపోతే మాత్రం యాక్టివిటీ చాలా కష్టం. రీఛార్జ్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా ఆ స్థాయి తెలుసో తెలియక 19 నుంచి 24 దాకా ఒక మెట్టు దించవలసి వచ్చింది. ఇంత పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ డైరెక్షన్లో ఒకటి ఆ తెల్లవారుజామున బుర్ర తక్కువ బ్యాచ్, ఇంకోటి ఐపాక్ దరిద్రుడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ వైబ్రేషన్స్తో ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ఒక సీనియర్ టాల్ లీడర్స్ మాటలు కనుక 4 మంచి మాటల రూపంలో చెప్పగలిగితే మాత్రం స్ట్రాటజీస్ చాలా బాగుంటాయి. దాట్స్ మోర్ మ్యాటర్స్. ఎందుకంటే రామారావు గారిని అలా సినిమాలో చెప్పినట్టు కార్వాన్లో కూర్చోపెట్టడం కాదు కదా, అలా జగన్మోహన్ రెడ్డిని కార్వాన్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు బయటికి రానివ్వకుండా. అది ఇట్ హ్యాస్ లెడ్ టు ఎ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఇష్యూస్. పార్టీ పరంగా కూడా సెల్ఫీ దిగడానికి కింద మీద అయిపోయే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు లెక్క పెట్టి 50 మందినో 100 మందినో తీసుకెళ్లే దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేసాడు ఐపాక్ బుర్ర తక్కువ కదా. సో వీటిలన్నిటి కాన్సిక్వెన్సెస్లో నాయకుడికి అధినాయకుడికి కార్యకర్తలకి అందరికీ పెద్ద అగాధం క్రియేట్ అయింది. అలకలు నన్ను కలిసాడు నిన్ను కలలేదు, నిన్ను కలిసాడు నన్ను కలలేదని. ఆ ఫ్రిక్షన్ ఎప్పుడైతే పోతుందో మెయిన్ సోషల్ మీడియా వీటి మీద అవగాహన కల్పించుకోవాలి. అలా అవగాహనతో ముందుకెళ్ళాలి. అసలే సాక్షి తప్ప ఇంకో దిక్కులేని పరిస్థితి కాబట్టి ఎన్ని వైబ్రేషన్స్లో ఎన్ని ఛానల్స్ ముందుకు వస్తాయన్న దాని మీద నెట్వర్క్ ప్లానింగ్ కావాలి. దాంతోనే కొన్ని సక్సెస్లు ఉంటాయి తప్ప ఎలక్షన్ స్ట్రాటజీస్ అవతల వాళ్ళు చేస్తున్న స్ట్రాటజీస్కి విభిన్నంగా మనం చేద్దాం అంటే ఈరోజు విభిన్నంగా చేస్తే అవ్వట్లేదు. మీరు 14 నుంచి 19 నుంచి 24 2 ఎలక్షన్లో చూస్తే 19 నుంచి 24 మీరు గెలిచిన ఎలక్షను ఆ మొనాటమీని బ్రేక్ చేశారు అనుకున్నాం. కానీ ఇటు తిప్పి మళ్ళీ 24 ఎలక్షన్లో పాత పద్ధతుల్లోనే కాంతార యుద్ధంతోనే వాళ్ళు గెలిచారు. ఆ గెలిచినప్పుడు మీరు ఇప్పుడు కొత్త పందాకి అలవాటు పడడం, కొత్త పందా తయారు చేస్తామంటే కుదరని పని. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో యూ నీడ్ టు కమ్అవుట్ ఎట్లా అన్న దాని మీద భయంకరమైన స్ట్రాటజీ కావాలా. యూ నీడ్ టు హ్యావ్ ఎ థింక్ ట్యాంక్. ఎక్కడికక్కడ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టులతో ప్రతి దాన్ని ప్రక్షాళించుకోగలగాలి. ఫస్ట్ థింక్ ట్యాంక్ టీమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ తెలుగుదేశం తరహాలో పొలిట్ బ్యూరో లాంటిది ఒక అడ్వైజరీ కమిటీతో కూర్చుని ప్రతి నిమిషం నియోజకవర్గాల వారీగా రివ్యూలు జరగాల. నియోజకవర్గాల వారీగా నాకు తెలిసి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా టీం ఉంటుంది. అలా పార్టీ పరంగా ప్రతిష్టాత్మకంగాను అలాగే కంపల్సరీగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్తో ఒక టీమప్లు చేయాలా. అట్లా వెనక లీగల్ టీంతో సపోర్ట్ కావాలా. ఆ టైప్ ఆఫ్ పద్ధతులు ఏవైతే తెలుగుదేశం అడాప్ట్ చేసుకుందో సేమ్ పద్ధతులతో ఉండాలి. ఉంటేనే కానీ అడుగులు ముందుకేయడం చాలా కష్టం. అంటే కష్టం అని కాదు, పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పద్ధతి అయితే ఒరిజినల్గా జరిగే నేపథ్యానికి విభిన్నంగా ఉంది. దాంతో వీళ్ళు మళ్ళీ అదే అలవాటు పడిపోయారు. ఇప్పుడు 19 నుంచి 24 ఎలక్షన్ ఏదైతే ఉందో 24 నుంచి
29 దాకా ఎలక్షన్కి అదే మాడ్యూల్ ఉందనుకోండి, ఇది అలవాటు పడ్డారా లేదా అన్నది 29 ఎలక్షన్ అయ్యి ఉంది. కానీ 24 ఎలక్షన్ క్రిస్టల్ క్లియర్గా మేము కొత్త పద్ధతికి అడాప్ట్ అవ్వలేదు, నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ కానీ. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకలే అయిపోయితే ఎలా అయ్యారు, మిగిలిన ఎవరో ఎలా అవ్వలేదు. ఆ తెల్లవారుజామున చెవులు తినేసేవాడు బ్యాచ్తో మిగిలిన ఎవరు సింక్ అవ్వలేదు. దానివల్ల విజయసాయిరెడ్డి డిస్టర్బ్ అయిపోయాడు, సజ్జలు బిక్కులు పడుకునే పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఎవరికి పనికొచ్చిన పనులు అయితే జరగలేదు. సో ఈ దైత్యులు రెండు లేచిపోయిన తర్వాత ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఏంటి ఆల్టర్నేటివ్స్ అన్నది చాలా ప్రక్షాళించుకోవాలి. మెయిన్ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కొడుతున్న బొంబాడింగ్కి కొత్త ఛానల్ లేవు, మన దగ్గర ఛానల్ లేనప్పుడు సోషల్ మీడియా పరంగా ప్రజల్లో వాస్తవాలను దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేయగలగాలి. నేను ఎందుకు నియోజకవర్గాల వారీగా మీడియా యాక్టివేట్ అవ్వాలి సోషల్ మీడియా అని ఎందుకు చెప్తున్నానంటే, నియోజకవర్గాల వారీగా వాళ్ళ దగ్గర ఉన్న డెవలప్మెంట్ని ప్రతి నిమిషం సోషల్ మీడియాలో యాక్టివిటీస్లో ప్రదర్శిస్తూ ఉండాలి. ఇది కంపారిటివ్గా ఈ 2 సంవత్సరాలు లేదా 13 నెలల్లో 14 నెలల్లో జరగట్లే అన్న కార్యక్రమంతో బొంబాడింగ్ చేయాలి. ఇప్పుడు రైతులు ఇంత బాధలు పడుతున్నారు, ఆర్బీకే సెంటర్ త్రూగా గతంలో ఇలా జరిగింది, ఇప్పుడు జరగట్లే అని కంటిన్యూస్ లోకల్ లెవెల్లో బొంబాడింగ్ జరగాలి. అంటే ప్రజలు ఇంత అర్లీగా రిసీవ్ చేసుకుంటానికి ఉన్నారా సార్? ప్రజలు రిసీవ్ చేసుకుంటారు లేదు కదా, ప్రతి నిమిషం ఫోన్ ఇంట్లో పెట్టి కూర్చుంటారు వీరు. ప్రతి నిమిషం ఫోన్ చేస్తున్నారు కదా, ఫోన్ తీయగానే తెప్పల ఛానల్లో రోజు సూక్తి ముక్తవాలి. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, భ్రష్టు పెట్టించాడు, రాక్షస పాలన, ఇంత అరాచకాల నుంచి బయటపడడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కొత్తగా రామ్దేవ్ బాబా ఆసనాలు నేర్చుకుని ప్రదర్శిస్తున్నారు. ఇది తప్ప ఇంకేమైనా జరుగుతుందా? లేదండి జగన్మోహన్ రెడ్డి సత్యశీలుడు అని ఎంతమంది చెప్తున్నారు? వేళ్ల మీద లెక్కట్టొచ్చేలా ర్యాండమ్గా కంపారిజన్స్ ఏవి? ఇప్పుడు జిఎస్డబ్ల్యూ ఉంది కడప జిల్లాలో సొద్దపల్లి అని చెప్తున్నారు. గతంలో జమ్మలమడుగులో పెట్టింది, దానికి గండికోట నీళ్ళు ఇచ్చింది, రోడ్లు వేసింది, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు వేసి ఇచ్చినవి అవి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బొంబాడింగ్ పడుతుంది అనుకోండి. ఏంద్ర భయ్ కడప జిల్లా అని చెప్పి రోజుకొక పేరు పెడతారు దీనికి. ఇది ఆల్రెడీ 1/4 అయిందో 1/10 అయిందో, ఇది కదా ప్రదర్శన సోషల్ మీడియాలో రావాలి పట్టమని. ఈ కంపారిజన్స్ ఎప్పుడైతే వస్తాయో అది ప్రతి నియోజకవర్గంలో ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో రావాలి. అప్పుడు స్టేట్ లెవెల్లో అది బొంబాడింగ్ జరుగుతుంది. ఏంద్రీలు మళ్ళీ కొత్త కథలు చెప్తుండ్రు, అసలు కథలు వదిలేసి మూలపేట పోర్టు గోట్ర బాబు జగన్మోహన్ రెడ్డి కట్టింది, వీళ్ళు తట్టడి మట్టి వేయట్లేదు, అప్పుడు అదే కదా. అమరావతిలో తట్టడి మట్టి వేయలే, పోలవరం తట్టడి మట్టి వేయలేదు, నీళ్ళు చెప్పింది కథలు అదే కదా. మట్టి ఏటరా బాబు రాళ్ళేసి కొప్పెట్టండి మన ఎత్తికి చూసుకో, ఇది ఎంత మా హార్బర్లు ఎన్ని ఫిషింగ్ హార్బర్ల త్రూగా మా మత్స్యకారులు ఎంతమంది ఉన్నారో 10 మంది ఇంటర్వ్యూలు పెట్టాలి. దాంట్లో ఈ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో ఆబ్వియస్లీ ఎడపోతారు.